ఇలా ఒకసారి సింపుల్గా మష్రూమ్ ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1/2 kg మష్రూమ్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ సోంపు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క చాప్ చేసుకున్న, 2 పచ్చిమిర్చి చాప్ చేసుకున్న, 2 ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అలాగే కొన్ని పుదీనాకులను కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ మష్రూమ్ ఫ్రై అన్నిట్లోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.